నమస్తే. వెల్కమ్ టు విభావళి నేచర్. వారం రోజులుగా బాగా వర్షం పడుతుంది కదా. ఈ వర్షంలో మనం ఈజీగా చేసుకునే పని ఏంటంటే ఈ కలుపు మొక్కలు ఉంటాయి కదా, అవి తీసేయడం చాలా ఈజీగా వస్తుంది. నేను అదే పని చేసుకున్నాను. ఇంకొకటి ఈరోజు ఆకుకూరలు కూడా ఉన్నాయి, అవన్నీ హార్వెస్ట్ చేసుకున్నాము. ఫస్ట్ నేను చూపించేది డ్రమ్. నేను నిన్నమనే ఒక పాత డ్రమ్ము తీసుకున్నాను. దీంట్లో మొత్తం ఈ కలుపు మొక్కలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసిన తర్వాత దీంట్లో పెట్టుకున్నా. కింద కొంచెము ఒక 4-5 హోల్స్ ఇచ్చి పెంకు ముక్కలు వేసుకున్నా. దాని తర్వాత కొంచెం ఇసుక వేసుకున్నా, ఎందుకంటే డ్రమ్ము పెద్దగా ఉంది కదా, మనం ఏదైనా పెట్టుకుంటే రూట్స్ అనేది డ్యామేజ్ కాకుండా ఉండడానికి. మనం కింది వరకు మనము తీయలేం కాబట్టి కొంచెం ఇసుక వేసుకున్నా. ఒక ఇంచ్ మందం ఇసుక వేసుకొని మొత్తం ఇవి ఆకులు అవన్నీ వేసేసుకున్నా. కిచెన్ వేస్ట్ కూడా వేస్తున్నా దీంట్లోనే. ఇట్లా మొత్తం చాలా తక్కువ మట్టితోటి ఇది ఫిల్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎప్పుడు నింటే అప్పుడే, ఎప్పుడు కంపోస్ట్ అయితే అప్పుడు ఏదైనా పళ్ళ మొక్క కానీ కూరగాయల మొక్క కానీ పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇట్లా ఈ కిచెన్ వేస్ట్ వేసేందుకు సన్న దోమ రాకుండా ఈ వేపాకు వేస్తున్నా నేను. ప్లస్ మన కంపోస్ట్ కూడా మంచిగా అవుతుంది. పక్కనే ఉంటుంది మాకు పెద్ద చెట్టు, అందుకనే వేసిన. ఇది డ్రాగన్, మొత్తానికైతే ఈ సీజన్ లో ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అయితే వచ్చింది. దీన్ని తెంపుదాము. ఇదైతే పింక్ ఫ్రెష్. లాస్ట్ ఇయర్ 2 కాయలు కాసింది, ఇది ఫస్ట్. ఈ ఇయర్ లో ఫస్ట్. చూడాలి ఇంకేమైనా వస్తాయా రావా అనేది. మనం పండించుకున్న పండు అండి, ఎంత సంతోషంగా ఉంటుందో. ఇట్లాంటి పండ్లు, కూరగాయల కన్నా ఇట్లాంటి ఒక్క పండు వచ్చినా కూడా ఫుల్ హ్యాపీగా ఉంటుంది. కెమికల్స్ లేకుండా మనం పండించుకున్న పండు మన చేతిలోకి వచ్చినప్పుడు అసలు హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈరోజు చేసుకునే పని, ఈ పాలకూర ఉంటుంది కదా, పాలకూర మొత్తము తెంపుకున్న తర్వాత మనము కంపోస్టర్లో మనం కిచెన్ వేస్ట్ వేసుకున్నాం కదా, అవన్నీ వేసుకుందాం అనుకుంటున్నా. గడ్డి ఎంత తీసేసినా కానీ ఒక 3 రోజులకి ఎక్కువ వస్తుందండి. ఈ పాలకూర మొత్తము తీసేస్తా. పాలకూర మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఆ కిచెన్ వేస్ట్ అనేది వేద్దాం అనుకుంటున్నాను నేను. దీంట్లో చూడండి గల్జీరు ఎంత వచ్చిందో, ఎంత ఫ్రెష్గా ఎంత బాగా వచ్చిందో. ఈరోజు అయితే గల్జీరు అయితే ఏం తెంపాను, ఓన్లీ పాలకూర తెంపుదాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది చూడండి, దీంట్లో ఆనగ గింజలు బెండ గింజలు పెట్టిన. కాకపోతే ఈ వర్షాలు రోజు పడుతున్నాయి కదా, ఈ రేకుల మీద వచ్చిన నీళ్లు మొత్తం ఇండ్ల పడి మొత్తం నీళ్లు నిలిచిపోయినాయి. చూడండి కింద కూడా, మీరు ఫ్లోర్ కూడా చూడండి, అసలు ఆరిపోలే. అందుకనే ఈ ప్లేస్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. గోడ కూడా మొత్తం ఖరాబ్ అవుతుంది కాబట్టి ప్లేస్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు పండ్లే కాదు కదండి మిద్దె తోటలో. ఇది టచ్ మీ నాట్ ప్లాంట్ అండి. అప్పుడప్పుడు దీంతో ఇట్లా ఆడుకోవచ్చు మంచిగా, ఒకటి పెట్టుకుంటే. ముట్టుకోగానే ముడుచుకుపోతుంది. ఒక 5 minutes లో మళ్ళీ యథావిధిగా అయిపోతుంది. ఇది ఏం దోయినప్పుడు దీంతో టైం పాస్ చేస్తుంటా నేను అప్పుడప్పుడు. వర్షాకాలంలో ఆకుకూరలు మాత్రం లేతగా ఉన్నప్పుడే తెంపుకోవడం మంచిది. కొంచెం ముదిరినా కూడా పురుగు వచ్చేసి మొత్తం ఆకులకి మొత్తం హోల్స్ పెట్టేస్తుంది. ఆల్రెడీ నాది ఒక టబ్ అట్లా అయిపోయింది. దీంట్లో కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కింద 2-3 ఆకులు అట్లనే అయిపోయినాయి. ఎందుకంటే మనం ఏం స్ప్రే చేసినా కూడా వర్షానికి ఏం ఉండట్లేదు. నేను 2 సార్లు నీమ్ స్ప్రే చేసిన, నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా కానీ మొత్తం వర్షానికి పోయింది. కాబట్టి మనం కిచెన్ కంపోస్ట్ ఇచ్చినాం అనుకోండి, కొంచెం బలంగా ఉంటే ఆ పెస్ట్ అనేది రాకుండా ఉంటుంది. అందుకని ఇవన్నీ కట్ చేసిన కిచెన్ కంపోస్ట్. ఖచ్చితంగా మనం మాత్రం ఆకుకూరలు మాత్రం ఎక్కువ ముదరకుండా చూసుకోవాలి. వెంటనే తెంపుకుంటేనే మనకు వస్తాయి. అట్లనే ఈ తోటకూర మొత్తం తీసేస్తున్నా. ఈ పాలకూర పెరగకుండా చేస్తుంది తోటకూర. ఇది కూడా మొత్తం తీసేసి, రూట్స్తో సహా తీసేసి కట్ చేసుకొని ఇలా తోటకూర కూడా తెంపుకుంటా. మొత్తం ఏమేమి ఉందో అంతా కట్ చేసుకుంటా. ఆకులు కూడా కొంచెం చిన్నగానే వచ్చినాయి ఈసారి. కాబట్టి కిచెన్ కంపోస్ట్ వేసి చూద్దాము, దీనికన్నా కొంచెం బెటర్గా వస్తాయా లేకపోతే ఇంతే వస్తాయా అబ్జర్వ్ చేద్దాం మనం. ఈ పాలకూరతో పాటు ఈ గడ్డి అవన్నీ కూడా నేను తీసేసుకుంటున్నా. ఈ కూలర్ టబ్ లో కొంచెం ఆకు పెద్దగా వచ్చింది చూడండి. కొన్ని మొక్కలకి అప్పుడే విత్తనాలు వచ్చేసినాయి. విత్తనాలు రాగానే అవి తీసి పక్క పెట్టుకున్న తర్వాత ఈ కూలర్ టబ్ మళ్ళీ కొంచెం కిచెన్ వేస్ట్ కానీ లేకపోతే ఇంకా ఎరువు కానీ వేసుకొని దీంట్లో మిర్చి పెట్టుకోవాలనుకుంటున్నా. మొత్తం దంపేస్తా, ఇందులో పాలకూర మొత్తం నింపుతా. మొత్తం నింపేసిన. అది 50 రూపీస్ టబ్బులు 2. ఈ కూలర్ టబ్బు దీంట్లో వచ్చింది చూడండి, మొత్తం హోల్స్ పడిపోయినాయి. తీసేస్తున్నా మంచి మొత్తము ఒక దగ్గర. ఈ హోల్స్ పడినాయి మొత్తం ఈ డ్రమ్ములో కంపోస్ట్ చేస్తున్నా కదా, అందులో వేసేస్తాం మొత్తం. ఇంత వచ్చింది మొత్తం పాలకూర. ఇది పువ్వు కొట్టేసిన పాలకూర. దీన్ని తీసుకుపోయి ఆ టబ్లో వేసేస్తాం మొత్తము. అస్సలు
ఎక్కువ రోజులు ముద్రనీయకుండా చూసుకోండి ఫస్ట్. అదే మనం ఈ వర్షాకాలంలో చేయాల్సిన పని. ఎందుకంటే తొందరగా వచ్చేస్తుంటుంది ఆకుకూర. అంతే తొందరగా మనము కోసుకుంటేనే బాగుంటుంది, లేదంటే పాడైపోతుంది. పాలకూర అయితే తెంపిన ఈరోజు. నెక్స్ట్ కొంచెం తోటకూర ఉంటే తోటకూర కూడా హార్వెస్ట్ చేసుకుంటాం. మొత్తం ఎక్కువ ఉన్నాయైతే రూట్స్ తోటి తీసేసుకుంటాం, కొంచెం తక్కువ ఉన్నాయైతే కాడలతోటి తెంపుకుందాం అనుకుంటున్నా. అన్ని తోటలలో ఇవే. ఈ బెండ చెట్టు వేరే చోటు ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన నేను, మంచిగా ఏనుకున్నది. అస్సలు పాడపలే, వర్షాలు బాగా వస్తున్నాయి కాబట్టి ఏం డిస్టర్బ్ కాలే మొక్క. ఈ బకెట్లో కూడా మొత్తం కిచెన్ వేస్ట్ దాదాపుగా ఒక చిన్న కవర్ మట్టి తప్ప మిగతా అంతా మనం గార్డెన్ వచ్చిన చెత్త కిచెన్ వేస్టే ఉంటుంది. దీంట్లో కూడా మంచిగా వచ్చింది బెండ మొక్క. కొంచెం తోటకూర తెంపుకున్నా. ఈ గల్జేరు అయితే నేను ఈరోజు తెంపాలనుకోవట్లేదు. ఇంకొక విషయం, మనం ఇంత కష్టపడి ఆకుకూరలు కూరగాయలు పెంచుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్లి మనము అల్యూమినియం పాత్రలు వండుకుంటే మాత్రం వేస్ట్ అండి. ముఖ్యంగా ఇప్పుడు మనం గార్డెన్ చేస్తున్న వాళ్ళైతే, మనం ఎందుకంటే ఇంత ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంత జాగ్రత్తగా పెంచుకొని ఇంత కష్టపడి ఇంత చేసుకున్న తర్వాత నేను తీసుకుపోయి అల్యూమినియం పాత్రలో ఇలా వండుతున్నాము. అది వేస్ట్. ఖచ్చితంగా ఇత్తడి పాత్రనో లేకపోతే మట్టి పాత్రనో యూజ్ చేయండి. ఇది మాత్రం ఎవ్వరు మర్చిపోవద్దు, గార్డెనింగ్ చేయని వాళ్ళు కూడా. ఎందుకంటే దాంట్లో అల్యూమినియం పాత్రలో వండితే మాత్రము మనకి ఎలాంటి పోషకాలు అందవు. ఇంకా ఫ్యూచర్లో మనకి ఎక్కువ జబ్బులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆపేద్దాము. మన అమ్మ వాళ్ళకి వాళ్ళ అత్తమ్మలు వాళ్ళ అమ్మవి ఇచ్చిన అన్ని కూడా ఈ రాగి పాత్రలు ఇత్తడి పాత్రలు అయి ఉంటాయి. కాకపోతే మన అమ్మ వాళ్ళు వచ్చేసరికి మొత్తం అంతా అల్యూమినియం పాత్రలు అది కొనిపెట్టుకున్నారు. వాళ్ళకు తెలిసి కాదు, తెలియకుండానే అట్లా దీనికి అల్యూమినియం పాత్రలోకి వచ్చేసారు. కాబట్టి మనం తెలుసుకొని కూడా మన పిల్లలకి అవి పరిచయం చేయకూడదు. ఖచ్చితంగా మనము మారుతూ ఉంటే వాళ్ళు ఇంకా 100% వాళ్ళకి అల్యూమినియం అనేది తెలియకుండానే చేద్దాము. ఎందుకంటే అంత డేంజర్ ఉందట అల్యూమినియం అనేది. కాబట్టి మనం ఖచ్చితంగా ఒకేసారి అన్ని చేంజ్ చేసుకోలేము. మెల్లమెల్లగా ఒక్కొక్కటి అవాయిడ్ చేయండి. నేను కూడా ఫస్ట్ ఒక్కొక్క పాత్ర అవాయిడ్ చేస్తూ వచ్చిన. ఇప్పుడైతే ఏం లేదు, ఒక 9 months నుంచి 10 months నుంచి అయితే కంప్లీట్గా దీన్ని అవాయిడ్ చేసేసిన నేను అల్యూమినియంని. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళందరికీ కొంచెం చెప్పండి. మన పిల్లలు ఎవ్వరికి కూడా అల్యూమినియం పాత్ర అనేది మనము పరిచయం చేయకూడదు. ఖచ్చితంగా దీన్ని ఆపేద్దాము. ఈరోజైతే ఇన్ని వంకాయలు, ఒక డ్రాగన్ ఫ్రూట్ అయితే వచ్చింది. వంకాయలు మాత్రము మంచిగా వస్తున్నాయి. కాకపోతే నిన్న చూసిన నేను ఆకులకు కొంచెం అక్కడక్కడ హోల్స్ అయితే పడినాయి. కొంచెం వర్షం ఆగిన తర్వాత మళ్ళీ నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఈ చెట్టుకైతే గుత్తులుగా వస్తాయి వంకాయలు. అయిపోయింది, వంకాయలు మొత్తం నింపుకున్నా, గుట్టి నిండా అయినాయి. ఇప్పుడు మనం కంపోస్ట్ నుంచి తీసిన కిచెన్ వేస్ట్ ఇందులో వేసినాం కదా, ఇది మొత్తము మనము ఆకుకూరలకు ఇచ్చుకున్నాము. మంచిగా చూడండి, చాలా మంచిగా అయింది కంపోస్ట్ మాత్రము. ఫస్ట్ టైం నేనైతే ఇప్పటి వరకు తీసి ఇందులో పెట్టినా కానీ ఒక్కసారి కూడా నేను యూజ్ చేయలేదు. ఇప్పుడే ఆకుకూరలకన్నా వేద్దాము. ఫస్ట్ అయితే డ్రాగన్ ఫ్రూట్కి వేద్దాము. మనం ఫ్రూట్ తెంపినాం కదా, కాబట్టి మళ్ళీ బూస్టింగ్ కోసం కిచెన్ వేస్ట్ వేస్తున్నా నేను. మట్టి కొంచెం గట్టిగా అయింది, కదిలించుకుంటే తర్వాత ఇందులో వేసుకొని మొత్తం ఆకుకూరలకు వేసేద్దాము. ఫస్ట్ కొంచెం మట్టి లూజ్ చేసుకొని ఆకుకూరలకైతే వేస్తున్నాను నేను. చూడాలి ఈ కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత మనకి లీవ్స్ అనేవి కొంచెం పెద్దగా వస్తాయా రావా అనేది. ఇట్లా అన్నిటికీ వేసేస్తా, అన్ని ఆకుకూర టబ్లకి ఇట్లనే వేసేస్తున్నా నేను. కిచెన్ వేస్ట్ మాత్రం చాలా మంచిగా అయింది. వేసేస్తున్నాను ఇట్లలో ఒక గుప్పెడు. ఈ మిరప చెట్టు కాడలు కొంచెం బ్లాక్ ఉన్నాయి, మరి ఇట్లా మిరపకాయలు ఎట్లా వస్తాయో చూడాలి. అప్పుడెప్పుడో గరజీవామృతం పెట్టిన, అసలు ఇంకా అది లోపలికి వెళ్ళనే లేదు, మట్టిలో కలవలేదు. దీన్ని కూడా కొంచెం వేద్దాము. మిరపకాయలు ఎట్లా వస్తాయో చూడాలి. దీనికి కొంచెం వెరైటీ కనిపిస్తుంది కదా, దీని స్టెమ్ కొంచెం వెరైటీగా ఉంది. పూత కూడా 1-2 వచ్చింది. ఒక 4-5 దోసకాయలు నింపున్నాం కదా మొన్న. ఈ టబ్లో కూడా మొత్తం వేసేస్తా కిచెన్ వేస్ట్ అంతా, ఎందుకంటే దీంట్లో చాలా మొక్కలు ఉన్నాయి కాబట్టి దీంట్లో కిచెన్ వేస్ట్ వేసేస్తాం మొత్తం. కాశీ టమాటా కూడా మొన్న ఒకటి కార్నర్లో పెట్టుకున్నా.
గార్డెనింగ్ చేసే వాళ్ళకి మన అందరికి ఎట్లుంటది అంటే తక్కువ మట్టిలో ఏమేమో మొక్కలు పెట్టాలనిపిస్తుంది. ఒక తొట్టిలో రకరకాల మొక్కలు ఇంకేం పెడతా బాగుంటుంది అనిపిస్తుంది. దీంట్లో చూడండి, ఇది 20 లీటర్స్ వాటర్ టిన్. దీంట్లో సగం కంటే మట్టి తక్కువనే ఉంది. దీంట్లో బెండ, చిక్కుడు, మిర్చి, కరివేపాకు 4 మొక్కలు పెట్టుకున్నా. అది ఇంత ఒక కరెక్ట్ కొలిస్తే ఒక జారెడు ఉంది మట్టి. ఆశ ఎక్కువ కదా మనకు. ఇదిగోండి ఆనంకాయ చెట్టు ఇంత బాగా వచ్చింది. ఈ దొండపాదును మొత్తం కట్ చేసిన పైన అది ప్లాస్టిక్ నెట్ ఉండే కదా, అది మొత్తం తీసేసేటప్పుడు రాలే కాబట్టి మొత్తం స్టెమ్స్ అన్ని కట్ చేసిన. మళ్ళీ చిగురు వస్తుంది. దీన్ని కొంచెం వేసుకుందాం. దీంట్లో మొత్తం తులసి మొక్కలే మొలిచినాయండి. దీనికి 2 గుప్పిలు వేసుకున్నాము. ఆ ప్లాస్టిక్ నెట్ తీయడానికి మొత్తం నాకు ఒక రోజు మొత్తం టైం పట్టింది. అస్సలు అల్లా తీగలన్నీ అందులో చుట్టుకుపోయి తీయడం చాలా ఇబ్బంది అయింది. అందుకనే కొన్ని కొమ్మలు కట్ చేసిన. దీనికి కూడా ఏదైనా సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడే నులితీగలు వచ్చినాయి. నేతిబీర చెట్టు, దీని కూడా కొంచెం రెండు ఉన్నాయి కదా, దీని మధ్యలో ఇద్దాం. రెండు నేతిబీర, ఒకటి బెండ ఉంది కాబట్టి దీనికి కొంచెం ఎక్కువనే ఇస్తుంది దీనికి కిచెన్ వేస్ట్ అనేది. అట్లనే డ్రాగన్ చెట్టు కూడా కొంచెం ఇద్దాము. మొత్తం పొన్నగంటి కూర కింద, దీన్ని కూడా కిచెన్ వేస్ట్ ఇద్దాము. ఇది ఇంకొక నేతిబీర చెట్టు ఇటు సైడ్ ఉన్నది, దీన్ని కూడా కొంచెం వేద్దాము. ఎందుకంటే బాగా ఫ్లవరింగ్ అనేది మంచిగా వస్తుంది. నాకు కాయ సైజు కొంచెం పెద్దగా రావాలంటే ఖచ్చితంగా మనము ఇట్లాంటివి కిచెన్ వేస్ట్ కానీ లేకపోతే ఏవైనా మెన్యూర్స్ ఇచ్చుకుంటేనే దానికి మన కాయ సైజ్ అనేది మంచిగా వస్తుంది. నేతిబీర చెట్టు కూడా కొంచెం ఇచ్చేసిన. వర్షాలు వస్తున్నాయి కాబట్టి మంచిగా మిక్స్ అయిపోతుంది మట్టిలోకి కిచెన్ వేస్ట్ అనేది. పొనగంటి కూర మొత్తం తెంపుకుంటే చాలా ఎక్కువైంది. పొనగంటి కూర, తోటకూర, పాలకూర తీసుకున్నాం కదా, ఇప్పుడు పొనగంటి కూర కూడా తీసేసుకొని పొనగంటి కొంచెం అట్లనే మునగాకు తెంపుకుందాము. మునగాకు పప్పులో వేసుకున్నా కూడా మనం కారం పొడి పెట్టుకునేటప్పుడు యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలంలో ఒక చిన్న కొమ్మ పెట్టుకున్న వస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ చెట్టు కూడా నేను ఎట్లా పెట్టింది, లాస్ట్ ఇయర్ పెట్టుకున్న చిన్న కొమ్మ ఇంత మంచిగా వచ్చింది. చాలా చిన్న కంటైనర్లో కూడా మనం ట్రై చేయొచ్చు. ఇవండి ఈరోజు నేను కోసుకున్న కూరగాయలు, ఆకుకూరలు. ఇది ఈరోజు వీడియో బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.